ఈ మధ్య కాలంలో ఏ పేరు మీద కూడా ఇంత చర్చ రచ్చ జరగలేదని చెప్పొచ్చు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో కొత్తగా తెర మీదకి తీసుకొచ్చిన మావిగన్ అనే ప్రతిపాదన రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపిందని చెప్పాలి. అధికార టీడీపీకి చెందిన నేతలు, కూటమి పార్టీల నాయకులు దీనిపై విమర్శలు చేశారంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీ సానుభూతి పరులుగా, జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా గుర్తింపు పొందిన వాళ్ళు కూడా జగన్ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన చూసి అవాక్కయ్యారనే చెప్పాలి. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు దీనిపై విమర్శలు గుప్పించారు. అసలు ఇదెక్కడి ప్రతిపాదన, ఇదేమి పేరు అంటూ జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా పేరుగాంచిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్కు దిగారని చెప్పాలి. చూస్తుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ మావిగన్ పేరు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా నచ్చినట్లేదు. ఆయన శనివారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే దీనికి బలాన్ని ఇస్తున్నాయి. చర్చ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన పేరు మీద కాదని, ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందా లేదా అన్న అంశంపైనే అంటూ ఆయన సన్నాయి నొక్కారు. దీంతో జగన్ ప్రతిపాదించిన ఈ మావిగన్ పేరు మిస్ఫైర్ అయిందనే అభిప్రాయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంగీకరించినట్లయిందనే చర్చ వైసీపీ నాయకుల్లో సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సమస్యలకు ఉడా, తోడా, మూడా వంటి పేర్లు పెట్టారని, ఇండస్ట్రియల్ కారిడార్ల పేర్లు మరీ విచిత్రంగా ఉంటాయంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ అంశంలో సాగుతున్న ట్రోలింగ్ను కవర్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అసలు సమస్యలేమీ లేనట్లు 6 రోజులుగా అమరావతి విషయంలో హంగామా చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వంపై. 3 ప్రాంతాలని పేక ముక్కలతో పోల్చి అవమానిస్తున్నారంటూ ఆరోపించారు. 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చయ్యే అమరావతిపై రాష్ట్రమంతటా సంబరాల అని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు నాయుడు సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి తమకు శాసన రాజధాని మాత్రమే అన్నారు. అలాంటప్పుడు తాము ఇక్కడ 1,10,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా పెడతామని ప్రశ్నించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే అక్కడ జరిగే అవినీతికి మాత్రమే వ్యతిరేకం అంటూ అమరావతి తమ ప్రయారిటీ కాదని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు అమరావతి పనుల్లో జాప్యం చేస్తే తాము మరొక ఆలోచన చేయాల్సి ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ మాటలు చూస్తుంటే అమరావతి తమ శాసన రాజధాని మాత్రమే అని చెప్పారంటే వైసీపీ గతంలో తెర మీదకు తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన ఇంకా లైవ్లో ఉన్నట్లేనా అన్న అనుమానాలు రాక మానవు. ఒకవైపు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లులు పాస్ చేసిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతోటి కొత్త రాజధాని కారిడార్ అనే ప్రతిపాదనను తీసుకురావడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎవరైనా సరే రాజధాని విషయంలో అణిచి తొలగాలని కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా రాజధాని అమరావతి విషయంలో మద్దతు పలికితే ఒక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీనే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అటు లోక్సభలోనూ రాజ్యసభలోనూ వాకౌట్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.